భూషణములు చెవులకు భాగవతంలో చెప్తారు. బుధతోషణములనేక జన్మ దురితౌఘ వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడ గమను గుణభాషణములు పురయ మమ కామం గోపాల పురయ మమ కామం గోపాల పురయ మమ కామం గోపాల పురయ మమ కామం మమ కామం మమ కామం. పిల్లలందరినీ వేసుకొని భగవన్నామం అంటూ గోవిందనామ సంకీర్తనలు అవి ఇవి ఆడినా పాడినా మారాడినా మాట్లాడినా అంతా భగవత్ప్రీతి పాత్రంగా జరుగుతున్నది పిల్లవాడి జీవితం. అందుకనే అంత స్థితికి వెళ్ళలేం కాబట్టి ఆ చివరిలో మంత్రం చెప్పుకుంటాం. కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఇక్కడ చివరిలో ఇస్తాం చిన్న రిమైండర్, ఏ ఫ్రెండ్లీ రిమైండర్. 24 గంటలుంటే 23 గంటల 59 నిమిషాలకి ప్రతిదానికి ఏడవటమే. ఒక్క నిమిషం గుర్తొస్తుంది, అరే వాడి కోసం ఏడుద్దాం. ఆ ఒక్క నిమిషం వాడి కోసం ఏడిస్తే 23 గంటల 59 నిమిషాల ఏడుపు దూరం అవుతుంది. ఆడినా పాడినా అట్లాంటి స్థితిలో ఉన్నాడు ఆ పసివాడు. ఇంట్లో వాళ్ళకేం తెలుస్తుందండి? గార్ధబంబునకేల గంధంబు వాసన మార్జాలములకేల మల్లెభంతి. వీడు అనవసరంగా ఊరికే పోరంబోగ్గా కొంపలో తిరుగుతున్నాడు, వీడి వల్ల రూపాయి ఆదా లేదు కొంపలో, అనవసరంగా రోజు 3 పూట్ల 3 కంచాలు పెడుతున్నాం అని ఆ అన్నలు వదినలు ఆ పిల్లవాడిని కొంచెం ఏహ్య భావంతో చూస్తూ వీడిని ఏదన్నా పనిలో పెడితే బాగుంటుంది అన్నారు. ఏం పని చేస్తాడండి? 8 ఏళ్ల పసివాడు ఏం చేస్తాడు చెప్పండి? అంటే హింసించే లక్షణం ఉన్న వాళ్ళకి వయస్సుతో పని లేదు, వాళ్ళ హింసే లక్షణం. జొన్న చేను బాగా పండుంది తాళపాకలో వీళ్ళది, కనీసం కోతలకైనా పంపిస్తే ఒక కూలీకి ఇచ్చే డబ్బైనా మిగులుతుంది కదా అనుకున్నారే కానీ ఆ కోత ఆ పిల్లవాడి రాత మారుస్తుంది అని వాడు గ్రహించలేకపోయినా. రే అన్నమయ్య, ఏం వదినా, ఇదిగో ఈ కొడవలు తీసుకెళ్ళి కాస్త పొలానికి వెళ్ళి, ఎంతకాలం మీ అన్నలు కష్టపడతారా, నువ్వు వెళ్ళి కాస్త పంట కోసి గట్టు మీద వేసిరా అని చెప్పింది. అలాగే అన్నాడు. ఆ కొడవలు తీసుకున్నాడు, పొలం చేనుకి వెళ్ళాడు. కంకులతో నిండుగా మెండుగా దండిగా పండి ఉన్నది జొన్న పంట. అంతకంటే బాగా పండి ఉన్నది ఈ పిల్లవాడిలో ఉన్న భక్తి పంట. భక్తి రేవగరీయసి అన్నారండి శంకర్ల వారు. మోక్షం పొందాలి అంటే భక్తిని ఆశ్రయించాలి. భక్తి అంటే ఏమిటి అన్నారు? స్వస్వరూపానుసంధానం భక్తిరిత్ సవిధీయతి అని చెప్పింది శాస్త్రం. నీలో ఉన్నటువంటి చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మని అంతర్ముఖుడై తెలుసుకోవటమే భక్తి. అందుకనే అంతర్ముఖ జనానంద ఫలదాయై నమో నమః. ఆ పిల్లవాడు కొడవలు తీసుకొని ఆ చేలోకి దిగాడు. చూడండి, మనస్సు మాధవుడి మీద, చెయ్యి పని మీద లగ్నమైంది. ఇదే ప్రమాదం. చేసే పని మీద మనస్సు లగ్నం అవ్వాలి. ఆ లగ్నం కాకపోతే ఏమవుతుంది అన్నారు? రామచంద్ర భూమి పాలకామితార్థదాయక, రామచంద్ర భూమి పాలకామితార్థదాయక, కామితార్థదాయక ఖండిత వినాయక, గోవింద నందనందన కోటి మదన సుందర శతకోటి మదన సుందర హృద్ కోటి. వాసుదాస వరద శ్రీనివాస లోకపాలక, వాసుదాస
హరిదాస లోకపాలక హరదాస లోకపాల. జై బోలో భక్తవత్సల భగవానికి జై. చక్క 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 ఆ కొడవలి పట్టుకొని జొన్నపట్ట కోసేస్తున్నాడు. మనస్సు అక్కడ, పని ఇక్కడ. ఏమవుతుంది అన్నారు. పొరపాటున జొన్న కంకు మీద పడవలసిన కొడవలి వేటు పిల్లవాడి ఎడమ చూపుడు వేలు మీద పడ్డది. దాని పని చేసి అల్లంత దవ్వుకి ఎగసి పడ్డదండి రక్తం. తెగిపోయింది వేలు. వేలు తెగి అలా ఉస్సురంచు రక్తం పట్టుతున్నది. పిల్లవాడు హరి అని కేకబెట్టాడు. అంతే అంతే. అమ్మ అనలేదు, నాన్న అనలేదు. ఎవరైనా అంతే. కష్టం వచ్చినప్పుడు దేవుడా అంటాం. ఓ పెండ్లామా, ఓ బావమరిది, ఓ తోడలుడా, ఓ కొలీగా, ఈ పిచ్చికూతలు గుయ్యం. దుఃఖంలోనూ భగవంతుడే గుర్తు రావాలి, సుఖంలోనూ భగవంతుడే గుర్తు రావాలి. హరి అన్నాడండి ఆ పిల్లవాడు. ఎవరికి వినపడ్డదో లేదో గాని కొండల మీదున్న కోనేటి రాయుడికి వినపడ్డది. అట్లా చేయబట్టాడు. చుక్క 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 రక్తం నేల మీద పడుతున్నది. వేగం తగ్గింది. ఇంకా కారటం పూర్తి అవ్వలేదు. ఆ పిల్లవాడు చూశాడు. వెనక నుంచి ఆ పిల్లవాడికి ఏదో శబ్దం వినపడ్డదండి. ఎవరో కొంతమంది గుంపుగా భగవన్నామం చేస్తూ ఎక్కడికో వెళుతున్నారు. ఆ వెళుతున్న శబ్దంలో ఏం వినపడ్డది అన్నారు. ఏది వినపడాలో అదే వినపడ్డది. ఇంతేనన్నా, నిజమింతేనన్నా, గుర్తెరిగిన గురురాయలు మన వెను తట్టి తెలుపు నిజమింతేనన్నా, ఇంతేనన్నా. పెట్టువారికి పుట్టేదన్నా, పెట్టిందే నీ పెట్టుబడన్నా, పెట్టిపోయని పుట్టులోభికి పుట్టగతే లేదన్నా, ఇంతేనన్నా. కోటికేసి పడగెత్తిన గాని ఆశకంతమే లేదన్నా. ఎటువంటి వేదాంతమో చూడండి. కోటికేసి పడగెత్తిన గాని ఆశకంతమే లేదన్నా. వేద సాధలకు పెట్టి పోసిన ధనమే, ఆ ధనమే నీతో వచ్చేదన్నా, ఇంతేనన్నా. ఏమండి, 20 లక్షలు పెట్టి మంచం కొంటాం, నిద్ర కొనగలుగుతామా? 10,000 పెట్టి అన్నం సామాను కొంటాం, ఆకలిని కొనగలుగుతామా? వెనకట్లో మన దగ్గర ఎక్కువ డబ్బు ఉండకపోవచ్చు. ఎక్కువ డబ్బు లేకపోయినా చక్కగా ఉడికిన అన్నం, ఉడికిన కూరలు, మంచి చింతకాయ పచ్చడి, అంత పచ్చిమిరపకాయ, 2 ఉల్లిపాయలు పక్కన పెట్టుకొని మానేడు అన్నం తినేవాళ్ళు వెనకట్లో. ఇప్పుడు డబ్బు బాగా వచ్చింది, పచ్చి కూరలు తింటున్నారు, ఇంకా నూనెలు తాగుతున్నారు. మరి అదేం వ్యాధి అర్థం కాదు. తాగి ఏం చేస్తాం? 20 ఏళ్ల నాడు ఉన్నట్టుగా 60 ఏళ్ల నాడు ఉంటామా? చచ్చినా ఉంటాం. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండం, రేపు ఉన్నట్టు ఎల్లుండం, ఎల్లుండం 20 ఏళ్ల నాడు ఉండం, 20 ఏళ్ల నాడు ఉన్నట్టు 60 ఏళ్ల నాడు ఉండం, 60 ఏళ్ల నాడు అసలు ఉండం. అయిపోయింది. అకౌంట్ క్లోజ్. నో బ్రాట్ డౌన్, నో క్యారీ డౌన్. అసెట్స్ అండ్ లయబిలిటీస్ 2 చక్కగా పేపర్లో సెట్ చేస్తారు, బుక్ మూసేస్తారు. అయిపోయిందా హే అంటాడు వాడు కూడా. ఇప్పుడు పచ్చి కూరలు తింటాం. వెనకట్లో ఏ రాగి జావో రాగి సంకటో తిని బయట వాకిట్లో చెట్టు కింద 2 చేతులు పెట్టుకుంటే 3 గంటలు నిద్రపోయేవాడు. ఇప్పుడు నిద్రపోవడానికి రెస్కిల్ 5 వేసుకుంటే కానీ పట్టట్లా. అది కూడా 9 నుంచి 10 వరకే పడుతుంది. దానికి కూడా అది డ్యూటీ చేస్తూ 10 నుంచి వీడు మేలుకొని ఉంటాడు, నైట్ వాచ్మెన్ లాగా. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళ సీసీ కెమెరాల్లో చూస్తూ
ఇంకా తెల్లవారదే వృద్ధాప్యం అంతే, అంత తొందరగా తెల్లవారితే దాన్ని ముసల్తనం ఎందుకంటారు? పైగా ముసల్తనం కూడా తాబేలు లాంటిది, ఎంత పోయినా పోతూనే ఉంటుంది, పోయినట్టుంటది. మూడోది ఏమిటి అన్నారు, ఏం తిన్నా హరాయించుకునేవాళ్ళు. ఈ మధ్య డైటింగ్ మొదలుపెట్టి పెద్దగా తింటల్లా, కొద్దిగా తిన్నది పడి చావట్లా. గుప్పెడు మెతుకులు తింటే పక్కన డైజిన్ బాటిల్ పెట్టుకోవాలి. ఏం బతుకులు, అందుకే ఆ బతుకులు అన్నా. కోటికేసి పడగెత్తిన గాని ఆశకంతమే లేదన్నా, పేద సాధలకు పెట్టి పోసిన ధనమే ఆ ధనమే నీతో వచ్చేదన్నా, ఇంతేనన్నా. గోవింద 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 హరి గోవింద గోవింద హరి గోవింద 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 గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ. అప్పుడైనా గోవింద అనక తప్పదు కదా, చచ్చినట్టు అనాల్సిందే. అన్నాం అనుకోండి, 3 నెలల ముందు టికెట్ బుక్ చేసుకుంటే $800 టు అండ్ ఫ్రో ఛార్జీ మిగులుతుంది. అందుకనే ఎప్పటికప్పుడు భగవన్నామం మర్చిపోకూడదు, భగవంతుడిని విస్మరించకూడదు. అసలు గోవింద అంటే అర్థం ఏంటన్నారు? గో విన్ ద. ఎంతుందండి మన మ్యాటర్స్లో. తల తిప్పాడు. కొంతమంది బృందం తిరుమల వెళుతున్నారు. కలత చెదిరింది, రక్తం ఆగింది, పిల్లవాడి మనస్సులో సంకల్పం మెదిలింది. భగవంతుడు ఈ జంఝాటంలోంచి నన్ను బయటపడేయటానికే ఈ బాధ కలిగించాడు. అంతే కదా, బాధ కలిగితేగా దేవుడు గుర్తొస్తాడు. ఆ గుర్తొచ్చిన దేవుణ్ణి మర్చిపోకూడదు, అప్పుడు బాధలే ఉండవు. ఇక్కడెందుకు ఉండటం, ఇక్కడెందుకు జీవించడం, వీళ్లతో బాధ. తాడో పేడో చావో రేవో వాడే ఉన్నాడు చూపించేవాడు అంటూ గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద అంటూ ఆ భక్త బృందంతో చేరి తిరుమల చేరాడు, తిరుపతి చేరాడు పిల్లవాడు. 8 ఏళ్ళు. ఆ స్వామివారు మొదట అడుగు పెట్టినటువంటి ఆ మెట్టు దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఎక్కడి వాళ్ళు అక్కడ విశ్రమించేశారు. రేపు వెళదాం, సాయంత్రం వెళదాం, మధ్యాహ్నం వెళదాం, ఇంత ప్రయాణం చేసి వచ్చాం. పిల్లవాడికి ఎందుకో మనస్కరించలేదండి. ఇంత దూరం వచ్చి భగవంతుడిని నాన్నను చూడకుండా వెళ్ళటమా, నాయన్ని చూడకుండా వెళ్ళటమా, నాయన్ని చూచేటువంటి కార్యక్రమం వాయిదా వేసుకోవటమా? ఇంకా కొద్ది నిమిషాలకు ఏమవుతుందో మన చేతిలో ఏముందండి? ఏమండి, అందుకనే మంచి పనులు వెంటనే చేసేయాలి. మంచి పనులను ఎప్పుడు వాయిదా పెట్టకూడదు. చెడ్డ పనులు రేపటికి వాయిదా వేయండి. ఈ రాత్రికి భగవంతుడు నీ మనస్సు మారుస్తాడు. ఎందుకంటే నువ్వు అనుకున్నావుగా రేపు చేద్దామని, అసలు చేయకుండా చేస్తాడు. స్వామిని చూడాలి, తండ్రిని చూడాలి, నాయన్ని చూడాలి. ఏదైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాతే నాకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. నేను వెళ్ళాలని ఏడుస్తున్నాడండి పిల్లవాడు, 8 ఏళ్లవాడు. వచ్చిన వాళ్ళు ఎవరో ఉన్నారు, నాన్న అంతేమన్నా తింటావా? స్వామి దర్శనం కాందే నేను మంచినీళ్ళు కూడా తాగనది ఆ పిల్లవాడి కర్తవ్య దీక్ష, కర్తవ్య నిష్ఠ. ఆచార ప్రభవో ధర్మ. నియమం కలిగి ఉండటమే ఆచారం. నియమం కలిగి ఉన్నటువంటి వాడింట్లో భగవంతుడు ఉంటాడు. ఈ పిల్లవాడికి తీవ్రమైన నిర్వేదం కలిగింది. ఇంత దూరం వచ్చి ఇప్పుడు ఈ మళ్ళా ఈ దిక్కుమాల తిండి కోసమా, తినను అంటూ వాళ్ళంతా వెళ్ళిపోతే ఆ పిల్లవాడు ముందుకు అడుగు వేశారు. స్వామివారి యొక్క దివ్య భవ్య నవ్య శ్రీపాద దర్శనమైంది ఆ పసివాడికి. 8 ఏళ్ళండి వాడికి. మనం ఊహించచ్చా? ఆ వయస్సులో అందరూ ఆ బుద్ధితో ఉంటారా? కొద్దిమందే ఉంటారు.
అందుకే మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే అని చెప్పాడు పరమాత్మ. అందరికీ దేవుడు తెలియబడడు. ఆ పిల్లవాడు ఆ పాదాల మీద తలపెట్టాడు. లోపల తలపులు చల్లని మెరిసినాయి. ఆ తర్వాత ఆ మెరుపే మనకు ఒక ఊతం ఇచ్చింది. కమిని పాపము కడిగిన పాదము పాముదల నిడిన పాదము కమిని పాపము పామిడి పూరగపు పాదము కడిగిన పాదము బ్రహ్మము తానేని పాదము చెలగి వసుధ కొలచినది పాదము బలితల మోపిన పాదము చెలగి వసుధ కొలచినది పాదము బలితల మోపిన పాదము తలక గగనము తల్లిన పాదము తలక గగనము తల్లిన పాదము బలరిపుగాచిన పాదము పరమయోగులకు పరిపరి విధముల పరమొసగెడు నీ పాదము ఇక పరమొసగెడు తిరువెంకటగిరి వెంకటగిరి తిరమణి చూపిన పరమ పదము నివాదము కడిగిన పాదము. ఆ పాదాల మీద తలవాల్చాడు. ఎంతసేపు అద్వైత సమాధి స్థితిని పొందాడో ఆ పిల్లవాడికే తెలియలే. అమందానంద కందడిత హృదయార విందం అంటారే అది. కొద్దిసేపు అయిన తర్వాత లేచాడు. పాదాల మీద తలబెట్టేటప్పటికల్లా ఏమైంది అన్నారు. పాదాల వాడు కాళ్ళకి శక్తి ఇచ్చాడు అన్నారు. వెంటనే ప్రయాణ బడలిక వదిలిపోయింది. రెట్టించిన ఉత్సాహంతో చక్క 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 ఒక అడుక్కి రెండో అడుక్కి 6 అడుగులు తేడాతో వేసేస్తున్నట్టండి. ఎలా వచ్చింది అన్నారు. వస్తుందయ్యా, ఇచ్చేది వాడే, ఇప్పించేది వాడే. మోకాళ్ళ పర్వతం దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఈ పిల్లవాడికి అడుగు పడలేదు. ఆ పర్వతాన్ని ఆనుకొని అలా పడిపోయినాడు. కొంచెం స్పృహ తప్పాడు. ఎండ వేడిమికి పిల్లవాడి పసివాడి శరీరం వసి వాడిపోయింది. అలా మాగన్నుగా నిద్రపట్టింది. నిద్రలో కాసంత బొట్టు పెట్టుకొని, బ్రహ్మాండమైనటువంటి రవ్వల నెక్లెస్ పెట్టుకొని, నత్తు ముక్కెరా పెట్టుకొని, చేతి నిండా గాజులు వేసుకొని, కాళ్లకు గొళ్ళెపు గొలుసులు, పట్టాలు, కడియాలు ఇవన్నీ ధరించి సర్వలక్ష్మీ స్వరూపంతో ఓ మంచి తల్లి దర్శనమైంది ఆ పిల్లవాడికి. అబ్బా, మా అమ్మని కన్నా అమ్మలాగా ఉంది అనుకున్నాడు ఆ పిల్లవాడు. అంతేగా అలమేలుమగా నీవభినవ రూపము. మహానుభావురాలు శ్రీరంగం గోపాలరత్నం గారు పాడారు. అన్నమాచార్య కీర్తనలకు వెలుగు తెచ్చింది నేదునూరి వారు, ఓలేటి వారు, శ్రీరంగం గోపాలరత్నం గారు, మల్లిక్ గారు, పశుపతి గారు,
ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. నారాయణతే నమో నమో. ఇలా పాడుకుంటే ఎంతైనా పాడుకోవచ్చు, వాళ్ళు ఒప్పుకోరు. పాడింది చాలు బయటికి పదండి అంట. అయ్యా, ప్రత్యక్షమైనది అలమేలు మంగ. చేతిలో స్వామివారి నివేదనకి తీసుకెడుతున్నటువంటి పాయసాన్నంతో ప్రత్యక్షమైంది. ఆ పిల్లవాడు అలా పడున్నారు. ఇక్కడతో ఆపేస్తా, ఇంకా చెప్పను. మళ్ళా చెప్పాలంటే మీరు పిలవండి, అప్పుడు వస్తారు, అప్పుడు ఆ అకౌంట్ చూద్దాం. అలా పడున్నాడు. ఆ పడుకున్న పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుంది. ఆ తల్లి తన పమిటి కొంగుతో వాడి కళ్ళు తుడిచి చేతిలో కాసి నీళ్లు మొహాన చిలకరించింది. కళ్ళు తెరిచాడు. ఎదురుగ్గా ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ. ఎవరో తెలియదు. తల్లిని కన్నా తల్లిలా ఉంది. ఆవిడని చూసేటప్పటికల్లా వీడు వెక్కి 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 ఏడుస్తున్నాడు. ఆవిడ అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావు నాన్న అని. మరే 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 ఏమిట్రా? ఏం లేదమ్మా, ఇంత ప్రయాణం చేసి వచ్చాను, కొండెక్కాను కానీ ఇంకా ఇంకా అంటున్నాడు. వాడి అశక్తతను చెప్పుకోలేకపోతున్నాడండి. ఏమైంది నాన్న? ఇక వెక్కలేకుండా ఉన్నానమ్మా, శరీరం సహకరించట్లేదు అన్నాడు. నాయనా, ఈ పర్వతమంతా సాలగ్రామాలమయంరా, సాలగ్రామాలమయమైనటువంటి, అందుకనే తిరుమల కొండ ఎంతమంది ఋషులున్నారో, ఎంతమంది దేవతలున్నారో, ఎంతమంది తపస్సిద్ధులున్నారో అవి కేవలం రాళ్ళు, గుట్టలు, కొండలు అనుకుంటే గుట్టల్లో కలిపేస్తాడు పరమాత్మ. మహర్షులు అక్కడ గుట్టలై వెలుగుతున్నారు. ఇటువంటి క్షేత్రం మీదకి చెప్పులేసుకురావచ్చా అని అడిగింది. అప్పుడు అందుకే యాత్రకు వెళ్ళేటప్పుడు వీలైనంత వరకు పాదరక్షలు లేకుండా వెళ్ళమంటారు. శరీరానికి ఇబ్బంది ఉన్నప్పుడు వేసుకెళ్ళచ్చు, తప్పులేదు. వెంటనే ఆ పాదరక్షలు తీసి అవతలకి గీరవాట వేశాడండి. ఇలానా, ఇప్పుడు నీకు కాకపోతే ఎవరికి ఇస్తారా, మా ఆయన దర్శనం అనుకున్నది. ఆ పిల్లవాడిని తొడ మీద కూర్చోబెట్టుకొని వెంకటేశ్వర స్వామి కోసం తీసుకెడుతున్న నైవేద్యం ఈ పిల్లవాడికి పెడుతుంది. తల్లి అంతేనండి. మొగుడు ఆఫీసు నుంచి సొంగలు గారుస్తూ వస్తాడు. ఏమే ఏమే అన్నం పెట్టు. బా ఉండండి కాసేపు, పిల్లలు అన్నం తింటున్నారు, కనపట్టాలా, బుద్ధి లేదా? ఎందుకన్నారు? ఆ రోజు పిల్లలంటే అంత ప్రేమ. మనం కన్న పిల్లల మీదే మనకింత ప్రేమ ఉంటే లోకాన్ని కన్న తల్లికి ఆ పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుంది? ఆ పాయసాన్నం ఆ పిల్లవాడికి తినిపించిందండి. ఆ తినిపించడం చేత ఒక శతకం చెప్పాడు. కళ్ళు తెరిచేటప్పటికల్లా మళ్ళా ఆవిడ కనపడలా. ఆ పిల్లవాడికి స్పృహ పోయింది. ఎగురుకుంటూ 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 వెళితే వరాహ పుష్కరంలో స్నానం చేశాడు. లోపలికి వెళ్ళాడు. వెళుతుంటే ఏం కనపడ్డది? పావనములకెల్లా, అంతేగా, అదిగో అల్లదివో అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో పదివేల శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, శ్రీహరివాసము, శ్రీహరివాసము. లోపలికి వెళ్ళాడు పిల్లవాడు. ఏ అడ్డు లేదు, స్వామివారు కనపడ్డారు. కోటగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, కోరి మమ్ము ఏలినట్టి కులదైవమాసాల నేరిచి పెద్దలిచ్చిన నిధానమా, గారవించి తప్పిదీకు కాలమేఘమామకు చేరువ చిత్తములోనే శ్రీనివాసుడా, కొండగంటి మయ్యా. 8 ఏళ్ల నాడు స్వామితో అనుబంధం కలిగితే 88 ఏళ్ల వరకు అనుబంధం పోలేదండి. శృంగార కీర్తనలు, అధ్యాత్మ కీర్తనలు, సంకీర్తనలు ఎన్ని రాయలేదు, పాడాడంతే. చివరి జీవితంలో పాల్గొన బహుళ ద్వాదశి నాడు నేను నీలోకి వచ్చేస్తాను అన్నాడు. అప్పుడే తొందర ఏమిటన్నట్టు ఆయన. ఇప్పటికే ఆలస్యమైంది, ఇంకా ఓర్చుకోలేను అంటే
పాల్గొన బహుళ ద్వాదశి నాడు ఆయన చివరి వయస్సులో చివరి రోజుల్లో కర్ణాటక సంగీత పితామహుడైనటువంటి పురంధరదాసు గారు ఆయన్ని దర్శనం చేశారు అన్నమాచార్యుల వారు. ఆయన భక్తికి సంతసిస్తే అప్పటికి ఈయన 14 ఏళ్ళు 15 ఏళ్ళంట పురంధరదాసు గారికి. ఏదన్నా ఓ మాట చెప్తావా దేవుడి మీద అన్నారు. వెంకటాచల నిలయం ఇది పాడి ఆపేస్తానండి. వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం శంఖచక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం అంబుజోద్భవ విముక్తం హరి అంబుజోద్భవ విముక్తం అగణిత గుణనామం అంబుజోద్భవ విముక్తం అగణిత తుంబురు నారద గాన విలోలం అంబుధీశయనం ఆత్మాభిరామం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వైకుంఠపురవాసం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయ నిధయర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం చిద్విలాసాయ మంగళం అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే భారతీ తీర్థమాశ్రయే స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాః. శాస్త్రి గారు చాలా చాలా థ్యాంక్ యూ.